మొంతా తుఫాన్ ఎఫెక్ట్ హైదరాబాద్లోనూ మొదలైంది. అర్ధరాత్రి భారీ వర్షం పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో డిజాస్టర్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మొంతా తుఫాన్ తెలంగాణ మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఏ జిల్లాల్లో ఎంత మేర వర్షపాతం నమోదే అవకాశం ఉంది, ఈ రోజు రాత్రి నుంచి రేపటి వరకు ఏ జిల్లాల్లో అత్యంత వర్షాలు పడే అవకాశం ఉంది, మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సో మొంతా తుఫాన్ ప్రస్తుతం మన తెలంగాణ తీవ్ర ప్రభావం ఎలా ఉండబోతుంది? సో ఏ జిల్లాలకు ఏ అలర్ట్స్ జారీ చేశారు? సో ఎక్కడ ఉంది ప్రస్తుతం? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కూడా కొనసాగినటువంటి మొంతా తుఫాన్ కాస్త ఈ రోజు ఉదయం 8:30 గంటలకు తీవ్ర తుఫాన్గా మారింది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇది 14.9 డిగ్రీల అక్షాంశం గుండాను, అలాగే చూసుకున్నట్లయితే 82.9 డిగ్రీల రేఖాంశం గుండాను ప్రస్తుతం ఇది కేంద్రీకృతమై ఉంది. మచిలీపట్నానికి చూసుకున్నట్లయితే మచిలీపట్నం తీరానికి ఇది 160 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయ దిశగా కదలాడుతూ, అలాగే కాకినాడ తీరానికి చూసుకున్నట్లయితే 240 కిలోమీటర్ల దూరంలో ఇది కూడా దక్షిణ ఆగ్నేయ దిశగా కదలాడుతుంది. అలాగే విశాఖపట్నానికి, అలాగే ఒడిశా తీరాన్ని కనుక చూసుకున్నట్లయితే మనకి విశాఖపట్నానికి 300 కిలోమీటర్ల దూరంలోను దక్షిణ నైరుతి దిశగాను, అలాగే గోపాల్పూర్ తీరానికి అంటే ఒరిస్సా తీరానికి 530 కిలోమీటర్లు దక్షిణ నైరుతి దిశగా ఇది కదలాడుతుంది. సో ఇది ఈరోజు సాయంత్రం కానీ రాత్రి కల్లా కూడా తీరాన్ని దాటే అవకాశం కూడా కనిపిస్తుంది. తీరాన్ని తాకే ముఖ్యంగా ఇటు చూసుకున్నట్లయితే మచిలీపట్నం, అలాగే చూసుకున్నట్లయితే కళింగపట్నం, కాకినాడ తీరం గుండా ఇది తీరాన్ని తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఇది తీరాన్ని తాకుతుందో అప్పుడు మాత్రం ఈదుడుగాలు గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల మేర గాలి తీవ్రత కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఈ యొక్క తీవ్రత అనేది కొంచెం అధికంగా కూడా కనిపిస్తుంది. అధికంగా ఉన్నప్పుడు మాత్రం 110 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో దీని యొక్క ప్రభావం అనేది ఇటు ఎక్కువగా కోస్టల్ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇటు మన తెలంగాణ రాష్ట్రం మీద కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా తూర్పు తెలంగాణ భాగంలో ఉన్నటువంటి 3 జిల్లాలు ములుగు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, అలాగే ఖమ్మం, ఈ యొక్క జిల్లాలకు ఇప్పటికే రెడ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. సో ఈ యొక్క జిల్లాల్లో అధికంగా 21 సెంటీమీటర్ వరకు కూడా వర్షపాతం నమోదవుతుందని అంచనా వేయడం కూడా జరిగింది. ఇంకా సుమారు 8 జిల్లాలకు మాత్రం ఈ యొక్క ఆరెంజ్ హెచ్చరికలు, 7 జిల్లాలకు ఎల్లో కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. సో ఈ యొక్క తీవ్రత అనేది రేపు కూడా కొనసాగి రేపు కూడా సుమారు 12 జిల్లాల్లో అతి భారీ వర్షాలు అనేవి నమోదయ్యి, అలాగే 7 జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. సిటీ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మేఘకృతమైనటువంటి వాతావరణం కొనసాగినప్పటికీ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. మన తెలంగాణకి ఈ రోజు సాయంత్రం వరకు కూడా టైం ఉంది. ఈ రోజు సాయంత్రం తర్వాత రాత్రి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి అంచనా వేశాం. కానీ ప్రస్తుతానికి పూర్తిగా తెలంగాణలో వాతావరణం మొత్తం మారిపోయింది. సిటీలో ఆల్రెడీ రెయిన్ స్టార్ట్ అయిపోయినటువంటి డ్రిజ్లింగ్ మధ్యాహ్నం నుంచి కురుస్తూనే ఉంది. సో ఎలా ఉండబోతుంది ఇంకా సాయంత్రం? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే చాలా చోట్ల ఉష్ణ తీవ్రత అనేది డ్రాప్ అయిందనే చెప్పాలి. సుమారు 24 నుంచి 28 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ యొక్క మేఘకృతమైనటువంటి వాతావరణంతో మరింత ఈ యొక్క ఉష్ణోగ్రతలు డ్రాప్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. సో మొత్తం కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే రేవంత్ రెడ్డి అలాగే ఇరిగేషన్ అధికారులతో కూడా ఒక సమీక్ష కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ రోజు రేపు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ మొంతా ఎఫెక్ట్ ప్రభావం చాలా స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జర్నలిస్ట్ ఫణితో ప్రవీణ్.